హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు కత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు కత్తరిల్లిన, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్వతాలు అంటే గొప్ప గొప్ప పర్వతాలే తొలిగిపోయినా కూడా మెట్టలే కత్తరిల్లినట్ల నా కృప మాత్రం నేను విడిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడమాకండి. సంపూర్ణంగా దేవుని అందు విశ్వాసం ఉంచి మరి దేవుని మీద ఆధారపడండి. పర్వతం తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా ఆయన కృప మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదు. అలాగే మరి ఈ వాగ్దానం వింటున్న మీరు ఎవరిని విడిచిపెట్టదు, నన్ను కూడా విడిచిపెట్టదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరి నుండి ఆయన కృప విడిచిపోదన్నమాట. అయితే కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ సమయాన ఆయన కృప విడిపోయిద్ది అనమాట. అలా మనం ఉండకూడదు అనమాట, పాపం చేయకూడదు అనమాట. దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి పర్వతం తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుడు చూసుకుంటాడు, ఆయన కృప మనకు విడిచిపోదు అని చెప్పి మనం ఎట్లా పడితే అలా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఎట్లా పడితే అలా ఉండి పాపం చేసామనుకోండి, అప్పుడు ఆయన కృప విడిచిపెట్టిద్ది అనమాట. ఆయన కృప విడిచిపెట్టకూడదంటే పాపం చేయకూడదు అనమాట. అలా పాపం చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు ఒకవేళ ఎప్పుడు దాకా ఏమన్నా తప్పులు చేసినా, పాపాలు చేసినా ఆయన దగ్గర ఒప్పుకోండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి ఆయన చెయ్యి మిమ్మల్ని పట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన కృప ఎన్నడూ మిమ్మల్ని విడిచిపోదు అనమాట. మరి పర్వతంలో తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మిమ్మల్ని విడిచిపెట్టదు. భయపడవాకండి. ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడవాకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, పరలోకమందున్న దేవా, నాయన యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. దేవా, మేము అందుకు తగినట్లుగా నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేటట్లు దేవా, ఎన్నడూ దేవా మేము నీకు వ్యతిరేకంగా ఉండగా నీకు ఇష్టానుసారంగా ఎల్లప్పుడూ ఉండేటట్లు నువ్వు సహాయం చేయ్యా. దేవా, నీ కృప మమ్మల్ని విడిచిపోదని సెలవిచ్చున్నావు. అందరూ బట్టి నీకు స్తోత్రం అయ్యా. దేవా, అందుకోనని విడిచిపెట్టలే మమ్మల్ని, ఆయన కృప విడిచిపెట్టదులే అని ఎట్లా పడితే అలా ఉండకుండా మేము నీకు ఇష్టానుసారంగా ఉండేటట్లు ఎన్నడూ నీ కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండేటట్లు నీ కృప చూపించయ్యా. ఇప్పుడు దాకా ఏమన్నా మేము తప్పులు చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించయ్యా. దేవా, నీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడయ్యా. అందుకు తగినట్లుగా మేము నీకు ఇష్టానుసారంగా బతుకు అట్లు నీ కృప చూపించయ్యా. మరి ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదయ్యా. వాళ్ళు భయపడక ఉండేటట్లు నీ కృప చూపించయ్యా. వారికి నీ కృపతో ఓడించి సహాయం చేయ్యా. ఆయన నువ్వే సహాయం చేస్తామని నమ్ముచు. వారు దేని విషయంలో భయపడుతున్నారో దాని విషయంలో ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తామని నమ్ముచు. యేసుక్రీస్తు ఈ వాగ్దానం చూసిన వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపిస్తాను నమ్ముచు. యేసుక్రీస్తు నమ్మని అడిగి వేడుకొని ప్రియవల్లో మా పరుగుతుంది. ఆమె మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైన నడిపించుగాక. మీ ప్రార్థన అవసరాల కొరకు మరి బయట దేశాల్లో ఉండేవారైతే +919148727644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ మన దేశంలోనే ఉండేవారే ఈ నెంబర్కి కాల్ చేస్తారంటే మరి +91 అనే దేశం కోడ్ని పక్కన పెట్టి 9014872644 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.